ఆ ఇంట్లో భార్య భర్త ఇద్దరే ఉంటారు. చిరు జీతగాడైన ఆ భర్త తెగ కష్టపడుతూ ఉంటాడు. భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో టీవీ కూడా లేదు. పక్క డాబా మీద నుంచి ఆ కుర్రాడు చాలా కాలంగా ఆమెను గమనిస్తున్నాడు. అతడు బస్కీలు తీస్తుంటే ఆమె కిటికీలోంచి చూసేది. మెల్లిమెల్లిగా వాళ్ల మధ్య మాటలు కలిశాయి. కిర్రెక్కించే బొమ్మలున్న పుస్తకాలిచ్చేవాడు. ఆమె శ్రద్ధగా చదివేది. ఏదోలా అనిపించేది. ఒకరోజు ఆమె భర్త క్యాంప్కి వెళ్లాడు. అప్పుడు ఈ కథ పేరు వల కొరికీన చేప. రచించిన వారు అంగర వెంకట కృష్ణారావు. వరలక్ష్మి అందగత్తె. చిన్న వయస్సులోనే పెళ్లైపోయింది. భర్త రాజారాం పెళ్లినాటికి చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. అప్పుడది టెంపరరీ పోస్టు. పగలనక రాత్రనక కష్టపడేవాడు. అతనిది పెద్ద కుటుంబం. వాళ్లందరూ పల్లెటూర్లో, అతను పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతని కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ వాళ్లు అతన్ని ఉద్యోగంలో పర్మనెంట్ చేశారు. ఇంటి గురించి, ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేశాడు. జీతానికి జీతమే కాకుండా ఓవర్ టైం చేసినందుకు కూడా పేమెంట్ అందేది. తన ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలింది తన కుటుంబానికి పంపేవాడు. డాబా మీద చిన్న గది, దాన్ని ఆనుకుని వంటిల్లు ఉంది. ఆ తరువాత దూరంగా బాత్రూమ్, టాయిలెట్ ఉన్నాయి. బాత్రూంలో స్నానం చేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్ డాబా నుండి రావాలి. వరలక్ష్మికి అది ఇబ్బందిగా ఉంది. స్నానం చేసి పొడిచీర ఒంటికి చుట్టుకుని పరుగులాంటి నడకతో గదిలోకి వస్తుంది. బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోవడానికి అవకాశం లేదు. చుట్టూ డాబా ఇళ్ళు. అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేగకళ్ళు, ఆమె ఒంటిమీద గుచ్చుకునే చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోతోంది. ఒంటిమీద నీటి బిందువులు ఆ వేడి చూపులకి కాగి ఆవిరైపోతాయి. అయినా ఆమె నిస్సహాయురాలు. భర్త ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళితే మళ్లీ అర్ధరాత్రికి గాని ఇంటికి తిరిగిరాడు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవటమే. పట్నవాసం ఆమెకి కొత్త. ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళింది లేదు. ఆదివారం భర్తకి సెలవు. అప్పుడే ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు. సాయంత్రం బీచ్కి తీసుకెళతాడు. సినిమాలకి, షాపింగ్లకి వాళ్ల బడ్జెట్ సరిపోదు. బీచ్లో కూర్చుని పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటారు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. అతనే తన కుటుంబ విషయాలు, ఆఫీసు విషయాలు మాట్లాడతాడు. ఆమె దేనికి అవుననిగాని కాదనిగాని చెప్పదు. ఆమెకి ఈ విధమైన జీవితం మీద విసుగొస్తోంది. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తే ఆమెకి తెగ ఈర్ష్య. అవి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి, తనకు కూడా పక్షిలా రెక్కలు ఉంటే ఎంత బావుండును అని అప్పుడప్పుడు ఆమెకు ఆలోచన వచ్చినప్పుడల్లా తన ఆలోచనకు తనకే నవ్వు వస్తుంది. ఆమె ఆ విషయము ఎవరితోటి పంచుకోదు. ఆమె ఉదయం 5 గంటలకి నిద్రలేస్తుంది. ఇల్లు తుడిచి, కాఫీ పెట్టి వెళ్లి మొహం కడుక్కుంటుంది. పాలవాడు పాలుపోసి వెళ్లిపోతాడు. కాఫీ కలిపి భర్తకి టిఫిను తయారు చేస్తుంది. ఈలోగా ఆమె భర్త రాజారాం నిద్రలేచి పరుగున తయారవుతాడు. అతను వెళ్లే వరకు ఆమెకి ఊపిరాడదు. అతను వెళ్లిన తర్వాత తీరిగ్గా ఆమె స్నానం చేసి అతనికి డబ్బాలో పెట్టగా మిగిలిన టిఫిను తను తింటుంది. ఆ తరువాత ఆమెకి ఏం చేయాలో తోచదు. పూజలు పునస్కారాల మీద ఆమెకి నమ్మకం లేదు. వంటింట్లో మూల ఉన్న దేవుడి దగ్గర దీపం పెడుతుంది. ఆ తరువాత నెమ్మదిగా కూరతరిగి వంట చేస్తుంది. అది తన ఒక్కదానికే. 2 పూటలకి సరిపోయేలా ఉదయమే వండుకుంటుంది. తన భర్త ఒక్క ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేస్తాడు. వంట పూర్తయిపోయిన తరువాత తినేవరకు ఆమెకి కాలక్షేపం వాళ్ల గదిలో ఉన్న కిటికీనే. అందులోంచే ఆమె ప్రపంచాన్ని చూస్తుంది. విసుగొస్తే పక్కనే ఉన్న మంచం మీద పడుకుంటుంది. ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆమెని ఓ 2 కళ్ళు ఎదురింటి డాబా గదిలోంచి గమనిస్తున్నట్టు ఆమెకి తెలియదు. ఆమె ప్రతికదలిక అతనికి తెలుస్తోంది. ఆమె దినచర్యని అతను పట్టేశాడు. అతని వయసు 25. అతను ఉదయం పూట వాళ్ల డాబా మీద బస్కీలు తీస్తాడు. అది ఒకరోజు ఆమె కంటబడింది. ఆమె నిద్రలేచి యథాలాపంగా ఆ డాబా వైపు చూసింది. అప్పుడతడు వాళ్ల డాబా మీద బస్కీలు తీస్తున్నాడు. ఒంటిమీద చిన్న నిక్కరు మాత్రమే ఉంది. తెల్లవారుజాము కాబట్టి ఎవరూ అది గమనించే వేళ కాదు. కాళ్ళు చేతులు బస్కీలు తీసి బలంగా ఉన్నాయి. అలసిన శరీరం మీద చెమట బిందువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి మెరుస్తున్నాయి. ఆమె కొద్దిసేపు చూసి వంటింట్లోకి వెళ్లిపోయింది. ఆ మర్నాడు రోజు కన్నా ముందుగా నిద్రలేచి గది కిటికీలోంచి ఆ ఎదురింటి డాబా వైపు చూసింది. అప్పటికే అతను తన దినచర్య మొదలు పెట్టేస్తాడు. అర్ధరాత్రి అలసిపోయి ఇంటికొచ్చి పడుకున్న తన భర్త రాజారాన్ని ఆ ఎదురింటి డాబా మీద వ్యక్తితో పోల్చి చూసింది. ఒంటిమీద కేవలం లుంగీ మాత్రమే ఉన్న తన భర్త శరీరం వైపు చూసింది. ఏదో చెప్పలేని భావం ఆమె కళ్లల్లో కనిపించింది. ఆ రోజు నుండి ఆమె దినచర్య మరో అరగంట ముందు మొదలైంది. కాకపోతే ఆమె మామూలు టైంకే గదిలోంచి వంటింట్లోకి వెళుతోంది. ఒకరోజు హఠాత్తుగా అతని కళ్ళు ఆ ఇంటి కిటికీలోంచి తొంగి చూస్తున్న ఆమె మీద పడ్డాయి.
వెంటనే ఆమె పక్కకి తప్పుకుంది. 2 రోజులు కిటికీలోంచి తొంగి చూడ్డం మానేసింది. 3వ రోజు ఆమె ఆగలేకపోయింది. కిటికీ వారగా నిలబడి తొంగి చూసింది. అతను బస్కీలు తీస్తూనే చెయ్యి ఊపాడు. అది ఆమె గమనించింది. కాని అది పట్టించుకోకుండా లోనికెళ్ళిపోయింది. అయినా దొంగచూపులు చూడ్డం మానలేదు. అతను ఉండే ఇంటి డాబా పిట్టగోడకి, వీళ్ల డాబా పిట్టగోడకి మధ్య 3 అడుగుల దూరమే ఉంది. ఆ మర్నాడు అతను పిట్టగోడ దగ్గరకొచ్చి చెయ్యి ఊపాడు. అప్పటికే వరలక్ష్మి భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అతని చేతుల్లో ఆమె జాకెట్లు ఉన్నాయి. అతను అవి పట్టుకున్న తీరు, ఆమెకి అతను తను 2 భుజాల మీద చేతులు వేసినట్టు అనిపించింది. సిగ్గుతో ఆమె ఒళ్ళు చచ్చిపోయింది. తీగమీద క్లిప్పులు పెట్టి ఆరవేసిన జాకెట్లు అతని చేతిలోకి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. వెళ్ళి తీసుకోక తప్పదు. ఆమె మెల్లగా డాబా పిట్టగోడ దగ్గరకు వెళ్లి చెయ్యి జాపింది జాకెట్ల కోసం. గాలికి ఎగిరి మా డాబా మీద పడ్డాయి, అతను జాకెట్లు అందిస్తూ అన్నాడు. అతని చూపులు ఆమె ఒంటిమీద జాకెట్టు స్థానంలో క్షణం ఆగి పైనుంచి కిందకి జారాయి. ఆమె జాకెట్లు అందుకుని వెనక్కి తిరిగింది. ఆమెకి ఒంటిమీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది. గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్లి గది తలుపులు మూసివేసి మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా చాలాసేపు ఏడ్చాక ఆమెకి దండెం మీద మరో జాకెట్టు కూడా ఆరవేసినట్టు గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి అది అతని చేతుల్లో నలుగుతున్నట్లు పీడకల వచ్చింది. భర్త పక్కనే ఆదమరచి నిద్రపోతుంటే ఆమె మౌనంగా రోదించింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారి తలగడలో ఇంకిపోయాయి. ఆ మర్నాడు కూడా అతను చేతిలో జాకెట్టుతో పిట్టగోడ దగ్గర నిలబడి ఉన్నాడు. సారీ అండీ, ఇది ములనపడుంది. నిన్న చూడలేదు అంటూ అందించాడు. ఆమె అందుకుంది. కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు మీరు అన్నాడు. థాంక్స్ అంది ఆమె. అమ్మయ్య, మీరు మూగవారేనని భయపడ్డాను. నా పేరు సూర్యం. మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు. ఆమె మౌనంగా నిలబడే ఉంది. నిన్నటిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అతనికి మళ్ళీ తను వెన్ను చూపడం ఇష్టం లేదు. అతను వెళ్లిన తర్వాతే తను వెళ్లాలనే ఉద్దేశంతో నిలబడిపోయింది. అక్కడే ఆమె తప్పు చేసింది. అతను మరో విధంగా ఊహించాడు. అది అతనికి అవకాశంగా మారింది. నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను. మీ వారేం చేస్తున్నారు అడిగాడు అతను. ఏదో కంపెనీలో గుమాస్తాగా పని చేస్తున్నారు అంది ఆమె. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు వరలక్ష్మి అప్రయత్నంగానే పెదవి విప్పిందామె. చాలా మంచి పేరు. ఆమె పేరును మెచ్చుకున్నాడతను. ఆమె ఆలోచనలో పడింది. ఇంతవరకు తన భర్త తనని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మీ ఇంట్లో టీవీ ఉందా అడిగాడు. లేదు దిగులుగా అంది ఆమె. మరి మీకు కాలక్షేపం అడిగాడు. ఆమె దగ్గర్నుంచి సమాధానం లేదు. మీరు చదువుకున్నారా అడిగాడు. ఆమె చదువుకున్నట్లు తల ఊపింది. అతను వెంటనే గదిలోకి వెళ్లి 2 వారపత్రికలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. ఆమె అవి అందుకుంది. అతను మరేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె పుస్తకాలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకి ఏదో తెలియని ఆనందంగా ఉంది ఆ పుస్తకాలు చదువుతుంటే. భర్తకి కనిపించకుండా ఆ పుస్తకాలు దాచింది. మర్నాడు ఆమె పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలనుకుంది. అతను కనిపించలేదు. 2వ రోజు కూడా అతను కనిపించలేదు. ఆమె అతని కొరకు ఎదురు చూసింది. 3వ రోజు అతను కనిపించగానే పిట్టగోడ దగ్గరకు వెళ్లి నిలబడింది. అతను దగ్గరగా వచ్చాడు. నిన్న మొన్న ఎక్కడికెళ్లారు? ఈ పుస్తకాలు తిరిగిచ్చేద్దామని ఆమె తడబాటు అతను గమనించాడు. పక్క ఊరికి క్యాంపుకి వెళ్ళాను. అప్పుడే చదివేశారా? పుస్తకాలు అందుకుంటూ అడిగాడు. మొన్నే చదివేశాను. ఇంకా కావాలా అడిగాడు అతను. కావాలన్నట్లు తల ఊపింది. అతను లోనికెళ్లి మరో 2 పుస్తకాలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. ఈసారి వాటిని కవర్లో పెట్టి తెచ్చాడు. ఆమె వాటిని అందుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నవ్వడం ఆమె గమనించలేదు. గది తలుపులు వేసుకుని మంచం మీద పడుకుని కవర్లోంచి పుస్తకాలు తీసి అట్టమీద బొమ్మ చూసి అదిరిపడింది. పుస్తకాలు మంచం మీద పడేసి గుండెల మీద చేతులతో కప్పుకుంది. ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. మొన్నటి పుస్తకాల్లాంటివి కావివి. గుండెదడ పెరిగింది. ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. తిరిగిచ్చే ధైర్యం కూడా లేదు ఇప్పుడామెకి. కొంతసేపు వాటివైపే చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత నెమ్మదిగా ఒక పుస్తకం చేతిలోకి తీసుకుని ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా అని మనసులోనే అనుకుని అట్టవైపే తదేకంగా చూసింది చాలాసేపు. ఆ తరువాత పేజీలు తిరగేసింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఆమె ప్రమేయం లేకుండానే చదువుతుంటే ఆమెకి ఒకసారి భయం వేసింది. ఒకసారి సిగ్గు వేసింది. ఏదో చెప్పలేని ఉద్రేకం కలిగింది. ఆమె ఆగకుండా ఆ 2 పుస్తకాలు చదివేసింది. ఆ మర్నాడు ఉదయమే లేచి అతని గదివైపు చూసింది. అతను ఎప్పట్లాగే బస్కీలు తీస్తూ కనిపించాడు. ఆమె గబగబా అక్కడికి వెళ్లి ఆ పుస్తకాల కవరు అతని డాబా వైపు విసిరేసింది. మరో 2 కావాలా అని అడిగాడు అతను తన బస్కీలు ఆపకుండానే. ఇలాంటివి వద్దు,
అందామె వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళిపోతూ. ఆడది వద్దు అంటే కావాలనే సూత్రం అతనికి బాగా తెలుసు. నవ్వుతూ అవి తీసుకెళ్లి లోపల పెట్టాడు. ఆ మర్నాడు ఆమె భర్త వెళ్ళిపోయాక అతను మరో 2 పుస్తకాలు కవర్లో పెట్టి పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. ఇలాంటివి వద్దన్నానా అంది ఆమె. అతను పుస్తకాల చెయ్యి జాపాడు. ఆమె వద్దంటూనే అందుకుంది. అప్పుడామె చెయ్యి కావాలనే అతను తాకాడు. ఏదో షాక్ కొట్టినట్లు ఫీలయ్యింది ఆమె. పుస్తకాలు తీసుకువెళ్ళిపోయింది. ఈసారి ఆ పుస్తకాలు చదువుతుంటే భయం వేయలేదు. ఏదో చెప్పలేని హాయి, ఏదో కావాలనే కోరిక కలిగాయి. ఆమె ఆ మర్నాడు ఆ పుస్తకాలు అతనికి తిరిగిచ్చేసింది. ఆ రోజు అతను వేరే కవరు ఆమెకి అందించాడు. ఏవిటిది అడిగింది ఆమె. తాటి ముంజేలు. మా స్టేషను దగ్గరకొస్తే కొన్నాను అన్నాడు అతను. నాకెందుకు అడిగింది ఆమె. తాటి ముంజేలు మీకిష్టమని అన్నాడు. ఎవరు చెప్పారు నాకు ఇష్టమని అడిగింది ఆమె. ఇష్టమైన వాళ్ల మనసులో కోరికలు తెలుసుకుని మసలుకోవాలి అన్నాడు. ఆమె ఆ కవరు అందుకుంది. ఆ తరువాత ఆమెకి ఇష్టమైనవి అడిగి తెలుసుకుని తెచ్చి ఇస్తున్నాడు. అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కవర్లో పెట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు జీవితం బోరు కొట్టట్లేదు. మీ ఆయన జీతం ఎంత అడిగాడోసారి. చెప్పింది ఆమె. నా పై సంపాదన అంతకి రెట్టింపు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నాతో వచ్చేస్తావా? నీకు బోలెడు బట్టలు నగలు కొనిపెడతాను. అందమైన జీవితం చూపిస్తాను. అమ్మో, మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడు. గుండెల మీద చేతులు పెట్టుకు భయపడింది ఆమె. నిన్ను పెళ్లి చేసుకుంటాను. బోలెడు సుఖపెడతాను అన్నాడు అతడు. పెళ్లి అన్నమాట వినగానే ఆమె కొంతసేపు ఆలోచనలో పడింది. మరి నాకు పెళ్లి అయిందిగా. ఆమె మెడలో మంగళసూత్రం తీసి చూపించింది అమాయకంగా. పుస్తకాల్లో చదివిన సుఖం నీకు వద్దా అడిగాడు. సమాధానం చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద వెల్లకిలా పడుకుని ఆలోచనలో పడింది. ఆమె మనసులో చెప్పలేని సంఘర్షణ మొదలైంది. ఎన్నో ప్రశ్నలు, జవాబు తెలియని ప్రశ్నలు అవన్నీ. తను ఇప్పుడు నిజంగా సుఖపడటం లేదా? అసలు సుఖం అంటే ఏమిటి? తను ఆ పుస్తకంలో చదివినట్లు అతనితో వెళ్ళిపోతే తన భర్త ఏమైపోతాడు? ఆ పుస్తకంలో ఆమెకి భర్త లేడు. ఆలోచనలు తెగటం లేదు. తలుపు చప్పుడైంది. ఎప్పుడు అర్ధరాత్రి అయిందో ఆమెకి తెలియలేదు. భర్త రాజారాం ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. మంచినీళ్లు కావాలా అడిగింది ఆమె. వద్దు, రేపు నేను క్యాంపుకి వెళుతున్నాను. నావి 2 జతల బట్టలు సంచిలో సర్దు. 4 రోజుల వరకు రాను. ఖర్చులకి ఈ డబ్బులు ఉంచుకో. పోనీ ఈ 4 రోజులు మీ పుట్టింటికి వెళతావా అడిగాడు భర్త. వెళ్ళను అంది ఆమె తడుముకోకుండా. నీ ఇష్టం అని అతను పడుకున్నాడు. ఆమెకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవో రకరకాలైన ఆలోచనలు ఆమెని నిద్రపోనివ్వలేదు. మీ ఆయన క్యాంపుకెళ్ళాడా? రాజారాం సంచి చేత్తో పట్టుకు వెళ్ళగానే అడిగాడు సూర్యం. అవును అంది ఆమె. ఏమిటాలోచించావ్ అడిగాడు సూర్యం. దేని గురించి అడిగింది ఆమె. అదే మన పెళ్లి విషయం అన్నాడు. నాకా మళ్ళీ పెళ్ళా ఆశ్చర్యంగా అడిగింది. మళ్ళీ మొదటికొచ్చావా? హాయిగా మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖపడదాం. రేపు రాత్రి నేను డ్యూటీ నుండి రాగానే వెళ్ళిపోదాం. నువ్వు 4 జతల బట్టలు సంచిలో సర్దుకుని ఉండు. మన పెళ్ళయ్యాక నేను ఈ ఊరు నుంచి బదిలీకి పెట్టుకుంటాను వేరే ఊరికి. అప్పుడు మనిద్దరం హాయిగా అక్కడే ఉండొచ్చు. సరేనా? ఆమెకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది. ఆమెకి పదే పదే ఆ పుస్తకాల్లోని కథలే తలంపులోకి వస్తున్నాయి. ఆ మర్నాడు రాత్రి అతను పిట్టగోడ దూకి ఆమె గదిలోకి వచ్చేశాడు. నువ్వింకా తయారవలేదా? తొందరగా పద, అవతల ట్రైనుకి వేళవుతోంది అంటూ హడావిడి పెట్టి ఆమె బట్టలు అతనే సర్దేశాడు. ఆమె రెక్క పట్టుకు బయటకు నడిచాడు. ఆమెకి మరో ఆలోచన చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అతని వెంట నడిచింది. రైల్వే స్టేషన్లో జనం ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను తినడానికి ఏదైనా తీసుకువస్తాను. మనం ఎక్కవలసిన రైలు కొద్దిసేపట్లో వస్తుందని చెప్పారు అంటూ అతను తన బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెళ్ళాడు. ఆమె దిక్కులు చూస్తోంది. ఆమెకి భయంగానే ఉంది. తను చేస్తున్నది తప్పో రైటో నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో ఏదో రైలు వచ్చి ఆగింది. ఆ రైల్లోంచి దిగిన భర్తని ఆమె చూసింది. ఆమె గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. అతను తనని చూడలేదు. వడివడిగా బయటకు నడిచిపోతున్నాడు. జనంలోంచి సూర్యం వెళ్ళిన వైపే చూసింది. సూర్యం చేతిలో ఏవో పొట్లాలు పట్టుకుని ఇటువైపే వస్తున్నాడు. తనకి ఇప్పుడు ఏదీ ఆలోచించుకునే సమయం పట్టలేదు. ఏమండీ? గావుకేక పెట్టింది ఆమె. ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది. కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఆమె ప్రమేయం లేకుండానే. ఆమె గావుకేక ఆమె భర్త చెవులకి సోకింది. అతను వెనుతిరిగి తన భార్య వైపు చూశాడు.